అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య, అనుమానితుని తమిళనాడులో అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ ఆఫీసర్స్. అమెరికాలో హైదరాబాద్కు చెందిన యువతి గొడిసాల నిఖితా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మను ఇంటర్పోల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇతడిపై అమెరికన్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల నిఖితా మేరీల్యాండ్లో అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని జనవరి 3న అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు కూడా అమెరికన్ పోలీసులు తెలిపారు. అర్జున్ శర్మనే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని అమెరికన్ పోలీసులు భావిస్తున్నారు. అర్జున్ శర్మనే నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నిఖితా అదృశ్యంపై జనవరి 2న అర్జున్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అదే రోజున అతడు భారత్కు తిరిగి వచ్చినట్లు అమెరికన్ పోలీసులు గుర్తించారు. అయితే అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అర్జున్ శర్మ ఆచూకీ కోసం యుఎస్ ఫెడరల్ ఏజెన్సీలో భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిఘా అధికారుల ఖచ్చితమైన సమాచారంతో ఇంటర్పోల్ ఆఫీసర్స్ తమిళనాడులో అనుమానితులను అరెస్ట్ చేశారు. అతడిని అమెరికాకు అప్పగించేందుకు అధికారిక ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా గొడిసాల నిఖితా తండ్రి మృతి వార్త తెలియగానే ఆమె తండ్రి ఆనంద్ కన్నీరు పర్యంతమయ్యారు. తన కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలనేసి ఆయన మీడియా ముఖంగా ప్రభుత్వాలను అభ్యర్థించాడు. ఇక మీడియాలో వస్తున్నట్లుగా అనుమానితుడు రాకేష్ శర్మ తన కుమార్తె మాజీ బాయ్ ఫ్రెండ్ కాదని తెలిపారు. అతను చాలామంది దగ్గర అప్పులు తీసుకున్నట్లు ఆయన మీడియాలో వెల్లడించాడు.